హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీనియర్ మంత్రి కన్నుమూత, పార్టీలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ చికిత్స పొందుతూ గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. జిల్లాలోనే ఆర్మూర్, బాల్గొండ నియోజకవర్గాలకు సుపరిచితుడు. ఇక వేల్పూర్లో 1948 సెప్టెంబర్ 27వ తారీఖున జన్మించారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నగర మాజీ మేయర్ కాగా, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుండి ఎంపీగా రెండవసారి ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిఎస్ 1989, 99, 2024లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీలో చేరి అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా సేవలు అందించారు. ప్రభుత్వ సలహాదారునిగా, రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఇక ఆయన మృతితో స్వస్థలమైన వేల్పూర్లో ఆర్మూర్ నియోజకవర్గంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.